బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మరొకసారి మిమ్మల్ని అందరినీ మన ప్రభు రక్షకుడు అతి శ్రేష్ఠుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారము దేవుడి యొక్క ఉచితమైనటువంటి కృపచేత ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యానుసారంగా లేక బిబ్లికల్గా ఆలోచించడం, మాట్లాడడం, పనిచేయడం లేక జీవించడం ఇవన్నీ కూడా మనకి ఉపయోగకరంగా ఉండునట్లు వాక్య వ్యతిరేకమైన లోకంలో, వాక్య వ్యతిరేకమైన సమాజంలో వాక్యాన్ని విడిచిపెడుతున్నటువంటి అనేక క్రైస్తవ సంఘాల్లో బ్రతుకుతున్నటువంటి మనము తిరిగి వాక్యం దగ్గరికి రావడం, వాక్యమైనటువంటి దేవుణ్ణి మన ప్రభువుగా రక్షకుడిగా కలిగి ఉన్నాము కనుక ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఆయన ఆదేశాన్ని మన జీవితంలో మనము గైకొనడానికి ఇదే ఒక మార్గము కనుక ఈ పాడ్కాస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశమై ఉంది. అండ్ అలాంటి ప్రేరేపణ దయచేసినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుణ్ణి చేశాడు, నారిని చేశాడు. వారిని ఒక ఉద్దేశంతో చేశాడు. వారిని చేసినప్పుడు వారు తన కొరకు పని చేయనట్లు, వారు తన కొరకు పరిచర్య చేయనట్లు, వారు ఈ లోకంలో ఆయన అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో తన పరిచారకులుగా ప్రయాసపడినట్లు వారిని ఆయన ప్రేమించి ఆయన ప్రణాళికలో వారికి పాత్రని ఇచ్చాడు. సో మనుష్యులు దేవుడి మహిమ కొరకు వాడబడాలి, ఇతరుల మేలు కొరకు వాడబడాలి అంటే తప్పకుండా వారు దేవుడి కొరకు వారికి ఇవ్వబడినటువంటి ఏదో ఒక విధమైనటువంటి పరిచర్యను చేయాలి. ఆ పరిచర్య కొరకు వారు ప్రయాసపడాలి. అయితే ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో మనం చూసే ఒక విచిత్రం ఏంటంటే వారు ఎంతసేపు తమ కొరకు లేక ఈ లోకంలో తమ సంకల్పాల కొరకే ప్రయాసపడుతూ కనబడతారు. దేవుడిని బయటపెట్టేస్తారు, దేవుడి యొక్క రాజ్యాన్ని, దేవుడి విషయాల్ని బయటపెట్టేస్తారు. కనుక వారు ఇటు దేవుడికి అటు లోకానికి రెండింటికి కూడా న్యాయము చేయకుండానే అనవసరంగా వృధా ప్రయాస అంటారు కదా, వేస్టెడ్ మినిస్ట్రీ లేకపోతే వేస్టెడ్ సర్వీస్, వేస్టెడ్ లేబర్ అనే దాంట్లో వారి జీవితాన్ని వారు ముగించేస్తారు. మిగతా వారు లోకంలో వారికి ఇవ్వబడినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే వారు చేసినప్పుడు దాంట్లో దేవుడి మహిమ, ఇతరుల మేలు కలగకుండా కేవలం స్వార్థం కోసం, కేవలం స్వంతం కోసం, కేవలం స్వప్రయోజనం కోసమే చేస్తే అది కూడా నిత్యత్వంలో దేవుడి విషయాల కొరకు లెక్కలోనికి రాదు. సో బైబిల్ గ్రంథంలో నేర్పబడుతున్నటువంటి సత్యములను మనము తెలుసుకోవడము, ఆ ప్రకారం ఆలోచించి జీవించడం మనందరికీ కూడా చాలా చాలా అవసరమై ఉంది. అండ్ ఈ రోజున చాలామంది దీనికి దూరంగా ఉన్నారు. అందుకనే ఈనాటి మన బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే పాడ్కాస్ట్లో మన జీవితంలో మనం పుట్టినప్పటి నుండి ఈ లోకంలో మనము కాలము చెల్లిపోయేంత వరకు మనము ఏదో ఒక రకమైనటువంటి సేవ చేస్తూనే ఉంటాం, ప్రయాస పడుతూనే ఉంటాం. సొంతం కొరకు ప్రయాస పడతాం, లేకపోతే సాతాను కొరకు ప్రయాస పడతాం, సమాజం కొరకు ప్రయాస పడతాం, ఆర్ పాపం మన మీద ప్రభుత్వం చేసినంత కాలం పాపానికి ఊడిగం చేస్తాం కనుక పాపం కొరకు మనకిష్టమున్నా లేకపోయినా ప్రయాస పడుతూనే ఉండాలి. మరి ఇక్కడ మానవుడు దేవుడి కొరకు సృష్టించబడినప్పుడు మానవుడు దేవుడి కొరకు ప్రయాసపడకుండా తన కొరకు లేక ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ అంశముల కొరకు, ఈ విషయముల కొరకే ప్రయాసపడుతూ తన జీవితాన్ని ముగించేస్తే ఆ జీవితము నిరుపయోగము లేకపోతే నిర్వీర్యం అయిపోయినటువంటిది. ఆ జీవితానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. అలాంటి జీవితంలో మనం ఉండుట ఆయన యొక్క ఉద్దేశం కానే కాదు. మనము దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చినప్పుడే దేవుణ్ణి మహిమపరిచిన వారమవుతాం, నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారమవుతాం, దేవుడికి మన ఆరాధనను ఆయన వాక్యంలో ప్రకటించినట్లు సమర్పించిన వారమవుతాం. ఆరాధన, భక్తి అనే దాంట్లో సేవ లేక ప్రభు కొరకు ప్రయాస అనేవి ఇమిడి ఉన్నాయి. దాంట్లో అవి పార్ట్ అండ్ పార్సల్గా ఉన్నాయి. అందుకనే బైబిల్ని మనం సరిగ్గా చదివి బైబిల్ ప్రకారం మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉంటాయి. వీటన్నిటి కొరకు మన జీవితాన్ని మనం ఖర్చు పెట్టే వారంగా ఉంటాం. మిగతా వాటి కొరకు ఖర్చు పెట్టినప్పుడు మనకు నష్టాన్ని, కష్టాన్ని పెంచుకోవడమే తప్ప మనము అనవసరమైనటువంటి విషయాల్లో మన జీవితాన్ని నాశనానికి అప్పగించుకోవడమే తప్ప మరొక అంశము మనకు చివర్లో లభించదు. మరి ఇలాంటి మానవుడిని దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము
విమోచన కార్యము ద్వారా ప్రతి వ్యక్తిని తన చిత్త ప్రకారము, తన సమయంలో, తన రీతిలో విమోచించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మన జీవితము వ్యర్థమైపోకుండా, మన జీవితము ఇతర అనవసరమైనటువంటి విషయాల కొరకు ఖర్చయిపోకుండా తన కొరకు తిరిగి దాన్ని వాడుకోవడానికి, తన ప్రయాస కొరకు మనల్ని తిరిగి పాత్రలుగా పెట్టుకోవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో దేవుడి పిల్లలముగా మారినటువంటి మనము, దేవుడి పరిచారకులముగా మారినటువంటి మనము, ఇక్కడ పరిచారకులు అంటే చాలామందికి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే పాస్టర్లు, లేకపోతే ఇవాంజలిస్టులు, మిషనరీలు, బైబిల్ బోధకులు ఆర్ ఇతరత్ర సేవలో ఉన్నటువంటి వారు మాత్రమే పరిచారకులు, మనం కాదు అని అనుకుంటారు. అది ఒక అపోహ, అది వాక్యములో లేనటువంటి ఒక విషయం. క్రీస్తునందు రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ దేవుడి యొక్క సేవ కొరకు రక్షించబడ్డారు కనుక ఆయన యొక్క పరిచారకులై ఉన్నారు. కాకపోతే ఫుల్ టైం వర్కర్స్ కాకపోయినా వారి లైఫ్ టైంలో వారు దేవుడి కొరకు వర్క్ చేయడానికి, మినిస్ట్రీ చేయడానికి, సర్వీస్ని ఇవ్వడానికి వారందరూ కూడా దేవుడి చేత నియమించబడ్డారు అని బైబిల్ మనకి చెప్తోంది. సో లేబరింగ్ ఫర్ ద లార్డ్ ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. ప్రభు కొరకు ప్రయాసపడుట అనేది చాలా గొప్ప దీవెనకరమైనటువంటి విషయం. అండ్ జీవితంలో ప్రపంచం కానీ మరో విషయం కానీ మనకి ఇవ్వనటువంటి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ఆత్మ సంతృప్తి, యథార్థమైనటువంటి హృదయంతో దీన మనస్సు కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య కొరకు ప్రయాసపడినప్పుడు పుష్కలంగా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి వాటిని అనుగ్రహిస్తాడు. బైబిల్లో అనేక అంశాలు, లేకపోతే అనేక అధ్యాయాల్లో దేవుడి విషయాలు రాయించాడు. మనకున్నటువంటి కార్యక్రమం క్లుప్తంగా ఉంటుంది కనుక కొన్నింటిని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. న్యూ టెస్టమెంట్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యజమాని తన యొక్క ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారిని ఆయన రోజంతా పిలుస్తూనే ఉంటాడు. మరి ఇక్కడ తన ద్రాక్ష తోటలో పనుంది గనుక పనివారి యొక్క అవసరాన్ని గుర్తించి యజమాని వచ్చి ఆ పనివారిని వారున్న చోట నుండి ఆయన పిలుచుకొని ద్రాక్ష తోటలో పనికి పెట్టుకుంటున్నాడు. వారికి వారి యొక్క పని ప్రకారం న్యాయముగా ఎంతైతే జీతం ఇవ్వాలో దాన్ని ఇస్తానన్నాడు. చివరిలో ఇచ్చాడు కూడా. సో ఇక్కడ దేవుడికి పనివారు అవసరం, దేవుడి యొక్క పరిచర్య కొరకు ప్రయాసపడేటువంటి వారు అవసరం. ఆయన పిలిచేటువంటి వారు దానికి వెంటనే స్పందించి ఆ పనిలోనికి ప్రవేశించాలి అని ప్రభు నేర్పించాడు. మీరు ఆ యొక్క చాప్టర్లో ఆ ప్యాసేజీని చదివినప్పుడు 5 సార్లు ఆయన పిలిచాడు. ఉదయం 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి. మనం ఈ రోజున లోకంలో పని యొక్క వేళల్ని తీసుకుంటే, అంటే మన వర్క్ టైమింగ్స్ని తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం 9 to 5 ఉంటుంది. ఒకప్పుడేమో 12 అవర్స్ ఉండేది, మార్నింగ్ 6 నుండి 6 వరకు ఉండేది. మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఇక్కడ పగలంతా కూడా తన కొరకు పని చేయడానికి ద్రాక్ష తోటలో ప్రభు పనిలో వారిని పెట్టుకున్నట్టు మన జీవితకాలం అంతా కూడా మనము ప్రభు కొరకు రక్షించబడిన తర్వాత నుండి మనము ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి. వి మస్ట్ బి లేబరింగ్ ఫర్ అవర్ డియర్ లార్డ్. మన ప్రియమైనటువంటి రక్షకుడి కొరకు మనము ప్రయాసపడేవారిగా ఉండాలి. అండ్ అది ఊరికే ఆ ప్రయాసాన్ని ఆయన మన దగ్గర తీసుకోడు, దానికి తగిన జీతం ఇస్తాడు, శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తాడు. కనుక దేవుడి కొరకు ప్రయాసపడి గొప్ప ప్రతిఫలం పొందుట కన్నా మానవుడి యొక్క జీవితానికి ఉన్నటువంటి ధన్యత ఏంటి? ఇప్పుడు విచిత్రం ఏంటంటే ప్రపంచం సంగతి పక్కన పెట్టేసి మన భారతదేశం సంగతే తీసుకుంటే ఇప్పుడు వార్తాపత్రికలు కావచ్చు, న్యూస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, నిరంతరం మనకు చెప్పేది ఏంటంటే దేశంలో నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పెరిగిపోతుంది. చాలామంది విద్యావంతులు ఉన్నారు కానీ వారికి సరైనటువంటి ఉద్యోగాలు లేవు కనుక వారు వీధుల్లో తిరుగుతున్నారు. ప్రపంచంలో ఉద్యోగాలు లేక మనుషులు నిరుద్యోగులుగా ఉంటే దేవుడి సంఘములో లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు లేక పరిచర్యలు లేక సేవలు లేకపోతే ఉపకారములు చేసేటువంటి భాగ్యము ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇంకా నిరుద్యోగులుగా ఉండుట ఎంత విచిత్రము అండ్ ఎంత దారుణమైనటువంటి విషయం. ఇక్కడ మనకి బైబిల్ ప్రకారం ఆలోచించుట అవసరం. అండ్ బైబిల్ ప్రకారం ఆలోచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుచరుడు, ఆయన ప్రియ శిష్యుడు, అపోస్తలుడు, అనేకులకు అప్పుడు ఇప్పుడు ఆశీర్వాద కారణంగా ఉన్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆయన కొరింథీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏం చెప్తాడో నేను చదువుతాను.
దాంట్లో ఆయన యొక్క మనస్తత్వం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, దేవుడితో ఆయనకున్నటువంటి అనుబంధం ఏంటి, ఆయన దేవుడి విషయాల్లో కలిగినటువంటి వ్యవహారం ఏంటి అనేది మనకు చాలా స్పష్టంగా బయలుపరచబడుతుంది. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. సో దేవుడు మేము కలిసి ఈ పని చేస్తున్నాం, మేము దేవుని యొక్క జత పనివారమై ఉన్నాం. సంఘముతో చెప్తున్నాడు, మీరు దేవుని యొక్క వ్యవసాయమును ఆయన యొక్క గృహమునై ఉన్నారు. మీ కొరకు మేము దేవుడితో కలిసి పనిచేస్తున్నాం, మీ క్షేమం కొరకు పనిచేస్తున్నాం, మీ రక్షణ కొరకు పనిచేస్తున్నాం, లేకపోతే మీ యొక్క విశాలత కొరకు క్రీస్తు యేసులో ఉన్నటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి పరిస్థితిలోనికి, ఆయన పోలికలోనికి మీరు రావడానికి మేము ప్రయాసపడుతున్నాం అంటాడు. తెలుగు బైబిల్లో అక్కడ 8వ వచనంలో తాను చేసిన కష్టము కొలది అని ఉంటుంది. కష్టము అనే పదం ఉంది. కొన్ని బైబిల్స్లో ఇంగ్లీష్లో అక్కడ లేబర్ అని ఉంటుంది, అంటే ప్రయాస. గ్రీక్ న్యూ టెస్టమెంట్లో కోపాస్ అనేటువంటి పదాన్ని పౌలు వినియోగించాడు. ఆ పదం యొక్క యథార్థమైనటువంటి అర్థం ఏంటంటే బీటింగ్ అని అర్థం, అంటే బాగా నలుగగొట్టబడుట. దేవుని కొరకు ఒకడు ప్రయాసపడినప్పుడు నలిగిపోతాడు. అది చాలా బహు ప్రయాసతో కూడుకున్నటువంటి విషయం. శారీరకంగా నలిగిపోతాడు, మానసికంగా నలిగిపోతాడు. ఎందుకంటే ప్రభు యొక్క పని చాలా చాలా గంభీరమైనది, బట్ అట్ ద సేమ్ టైం వెరీ డిమాండింగ్, అంటే చాలా ఎక్కువ మన దగ్గర నుండి ఆశించేటువంటిది. ఒక వ్యక్తి రోజంతా కూడా దాదాపు 15 గంటల సేపు ఒక పనిలో మరి శారీరకంగా చాలా విపరీత స్థాయిలో కష్టపడ్డాడు అనుకోండి, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎంత అలసిపోతాడో, కూర్చోడానికి కానీ లేకపోతే నిలబడ్డానికి కానీ భోజనం చేయడానికి కూడా అతనికి ఎలా అవకాశం లేకుండా మంచాన అలా పడిపోతాడో, అలా ప్రభు కొరకు ప్రయాసపడుట అని అపోస్తులైనటువంటి పౌలు అక్కడ రాస్తున్నాడు. సో టు వేర్ వన్ సెల్ఫ్ అవుట్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్, లేకపోతే ఇన్ ద లేబర్ ఆఫ్ లార్డ్ అనేది ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో దేవుడు అలాంటి పనిని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రకంగానే ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. అండ్ మనం కూడా అదే మార్గంలో నడిచి అదే పనిని చెయ్యాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పని మనము రారాజు కొరకు, ప్రభువుల ప్రభు కొరకు, నిత్యుడగు దేవుని కొరకు చేస్తున్నాం. అండ్ ఇది నిలబడేటువంటిది కనుక మనం ఈ పని చేయుట ఎంతో అవసరమై ఉన్నది. సో ఇక్కడ దేవుడి యొక్క పరిచర్యకి సంబంధించినటువంటి మొదటి విషయంలోనే ఆయన ఎలాంటి పనికి మనల్ని పిలుస్తున్నాడో మనం అర్థం చేసుకుంటే దానికి మనము న్యాయం చేయగలమా, దాంట్లో మనం ఉన్నామా, నిలబడున్నామా లేదా అనేది మనం తెలుసుకున్నప్పుడు మనము పురికొల్పబడ్డానికి ఉపయోగం ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం డాక్టర్ బేకర్ జేమ్స్ కౌతన్ అనే ఒక క్రైస్తవుడు, పరిశుద్ధుడు, ఆయన బ్యాప్టిస్ట్ ఫారిన్ మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. ఆయన ఒక పని చేసుకునేవాడు, బట్ అట్ ద సేమ్ టైం ప్రభు యొక్క పరిచర్య కోసం ప్రయాసపడేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఇలా చెప్పాడు, నన్ను నేను ఒక చైనీస్ కూలీగా చూసుకుంటాను. చైనీస్ కూలీ తన యొక్క భుజం మీద ఒక దండాన్ని, ఒక పోల్ని పట్టుకొని అటు ఇటు బరువులు వేసుకొని అతడు దారిన పోయి పని చేసుకుంటాడు. సో నేను కూడా నన్ను ఒక చైనీస్ కూలీలాగా చూసుకుంటాను. ఎందుకంటే నా భుజం మీద దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క పోల్ ఒకవైపున నా ఆఫీస్ వర్క్తో అండ్ ఇంకొక వైపున నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య, లేక అది ప్రసంగం కావచ్చు, మిషనరీలను పంపడం కావచ్చు, మరో రకమైనటువంటి సంస్థ అంటే మిషన్ స్టేషన్కి నేను సేవలు అందించడం కావచ్చు, అది ఇంకో వైపు ఉంటుంది. అంటే ఒక కూలి తన భుజం మీద అటు ఇటు సమానంగా బరువు ఎలా మోస్తాడో అలా ఈ యొక్క బేకర్ జేమ్స్ ఒకవైపున ఈ లోకంలో తనకున్నటువంటి ఉద్యోగపు భారాన్ని, ఇంకొక వైపున ప్రభు తనకు పెట్టినటువంటి పరిచర్య భారాన్ని సమానంగా మోసాడు. అండ్ ఈరోజున చాలామంది క్రైస్తవులు ఉద్యోగము, వృత్తి, వ్యాపారం చేసేవారు ఏం చేస్తారంటే వారు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారు. వారికి మొత్తం అంతా కూడా అటువైపే కిందికి వారి యొక్క లోక సంబంధమైనటువంటి స్వంత పనికే వారు బరువునిచ్చేసి పూర్తిగా ఇటువైపు పైకి లేచి ఏమీ మోయకుండా ఉంటారు. లేకపోతే రెండు వైపులా అదే లోక సంబంధమైనటువంటి బరువులు వేసుకొని బతుకుతూ ఉంటారు. దేవుడి యొక్క పరిచర్యలో వారి యొక్క ప్రయాసకు అవకాశమునివ్వరు. సో ప్రతి ఒక్కరూ పౌలులాగా, ప్రతి ఒక్కరూ బేకర్ జేమ్స్ లాగా ఆలోచించి వాక్యానుసారంగా బ్రతికితే ఎంత బేషుగా ఉంటుంది అండ్ ప్రపంచంలో ఎంతమందికి బాగు జరుగుతుంది.
యేసు ప్రభు కూడా యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పారు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. అంటే నీలో ప్రాణమున్నంతసేపు, నీ యొక్క బ్రెయిన్ నీ బాడీకి సిగ్నల్ పంపుతున్నంతసేపు, నీ హార్ట్ బీట్ చేస్తున్నంతసేపు, బ్లడ్ని పంప్ చేస్తున్నంతసేపు, నీ నాడి పల్స్ కొట్టుకుంటున్నంతసేపు, నీవు నీ కాళ్ళ మీద నిలబడగలిగినంతసేపు, నీ యొక్క చేతులు నరాల్లో బలమున్నంతసేపు, నీవు ఈ లోకంలో చివరి శ్వాస కలిగి ఉన్నంత వరకు ప్రభు కోసం ప్రయాసపడాలి. ఆయన నిన్ను పంపాడు లోకంలోనికి, ఆయన క్రియలు నీవు చేస్తూ ఉండాలి. మనము చేయుచుండవలెను అని యేసుప్రభు చెప్పాడు. తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, రాత్రి వచ్చేసినప్పుడు అప్పటికి మనం పనిచేయడానికి అవకాశమే ఉండదు. నోబెల్ సర్వీస్ అంటారు దీన్ని, అంటే ఘనమైనటువంటి యోగ్యమైనటువంటి సేవ, పరిచర్య. దేవుడి రాజ్యంలో మనము సేవ అనేది నొబిలిటీకి, అంటే ఘనతకు దారితీసేటువంటి మొదటి మెట్టు అని అనుకోకూడదు. దేవుడి రాజ్యంలో సేవ అనేదే ఘనత, అంటే ఘనకరమైనటువంటిది అని ఒక భక్తుడు అన్నాడు. సో అవర్ లేబర్ ఫర్ ద లార్డ్ ఈజ్, మనము ప్రభు కొరకు చేసేటువంటి ప్రయాస. కొన్నింటిని, ఒక 6 ప్రభు చిత్తమైతే బ్రీఫ్గా నేను మీ ముందు ప్రజెంట్ చేస్తాను. మీరు వాటి గురించి వాక్యానుసారంగా బైబిల్ చదవండి, తెలుసుకోండి, ధ్యానించండి, ఆలోచించండి, అండ్ అలా జీవిస్తే తప్పకుండా మీరు ధన్యులవుతారు. మొదటిది అ లేబర్ ఆఫ్ లవ్. అ లేబర్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడిన ప్రయాస. మొదటి తెస్సలోనిక 1:2 వచనంలో, అంటే 1వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘస్థులకు రాశాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, వాటిలోనికి ఇప్పుడు మనం పోవట్లేదు. ఒకే ఒక మన సబ్జెక్టుకి సంబంధించినటువంటి పదములను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. సో వారు, తెస్సలోనిక క్రైస్తవులు, ఉపద్రవంలో ప్రభు సువార్తను విని రక్షించబడ్డారు. ప్రాణాల మీదకి వచ్చినా కూడా వారు తెగించి యేసుక్రీస్తును హృదయానికి హత్తుకున్నారు. అంత మాత్రమే కాకుండా రహస్య సాక్షులుగా, సీక్రెట్ బిలీవర్స్గా వారు ఉండడానికి ఇష్టపడలేదు. వారు బహిరంగంగా ప్రభు కొరకు సాక్షులుగా ఉండి బహిరంగంగా దేవుడి కొరకు విపరీత స్థాయిలో సేవ చేసిన వారు. సో పౌలు తెస్సలోనికన్ క్రిస్టియన్స్ని మెచ్చుకుంటున్నాడు, అండ్ ఆయన వారిని ప్రశంసిస్తున్నాడు, అండ్ ఆయన వారి కొరకు నిరంతరము దేవుడి ఎదుట ప్రార్థనల్లో విజ్ఞాపనము చేస్తున్నాడు. మానక తండ్రి అయిన దేవుడి ఎదుట వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి యొక్క మంచి ఎగ్జాంపుల్ని, మంచి మాదిరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అండ్ ఆ సందర్భంలో వారి ప్రేమతో కూడిన ప్రయాస అనే దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తున్నాడు. మరి దేవుడి యొక్క ప్రేమను బట్టి మనం పాపులము, రక్షించబడి పరిశుద్ధపరచబడ్డాము కనుక మనము తప్పకుండా తిరిగి ఆ దేవుడిని ప్రేమిస్తాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము తిరిగి ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. అలా ప్రేమించేటువంటి మనము ఆయన కొరకు తప్పకుండా మన ప్రేమను క్రియారూపకంగా చూపిస్తాం. ప్రేమ అనేది ఒక వర్డ్ కాదు, ప్రేమ అనేది ఒక డీడ్, అది ఒక క్రియ. సో ప్రభువును ప్రేమించేటువంటి వారు తప్పకుండా వారు, ఈ ఒక భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు అంటాడు, లవ్ ఈజ్ ఏ లెబోరియస్ గ్రేస్. ప్రేమ అనేది ప్రయాసపడేటువంటి కృప. ఆయన నీ కొరకు ప్రయాసపడ్డాడు, నీవు ప్రేమతో ఆయన కొరకు ప్రయాసపడతావు కనుక మనము నిజమైన విశ్వాసులము, దేవుడి సంబంధులమైతే దేవుడి కొరకు ప్రయాసపడతాం, యేసు ప్రభు కొరకు ప్రయాసపడతాం, ఆయన ఉద్దేశాల కొరకు ప్రయాసపడతాం, ఆయన సంఘం కొరకు ప్రయాసపడతాం, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతాం. అండ్ ఈ ప్రయాసలో మనము ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి ఇష్టంగా ఉంటాం, ఎంత భారాన్నైనా మోయడానికి ఇష్టంగా ఉంటాం, ఎలాంటి ఇరుకునబడి నలిగినా కూడా మనకు పెద్ద ఇబ్బంది అనిపించదు. నిజానికి మనం గొప్పగా సంతోషించేటువంటి వారంగా ఉంటాం, ఎందుకంటే దేవుడి కొరకు, ప్రభు కొరకు మనం ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి, నేను రక్షించబడ్డాను, నేను పాప క్షమాపణ పొందాను, నేను నూతన సృష్టిగా మారాను, నేను క్రీస్తు శిష్యుడిని అయ్యాను, నేను దేవుడి బిడ్డను, దేవుడి కుమారుడను, దేవుడి కుమార్తెను అని చెప్పి దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి వారి జీవితంలో ప్రభు కొరకు ఏ రకమైనటువంటి ప్రయాస కూడా పడకుండా ఉంటే వారి మాట నిజమా? దాన్ని మనము నమ్మాలా? నీవైతే నమ్ముతావా? నీవే అలా చెప్తే నేను నమ్మొచ్చా? ఎందుకంటే బైబిల్ ప్రకారమే కదా మన ప్రమాణం, మన స్టాండర్డ్ ఏంటి? బిబ్లికల్ స్టాండర్డ్. దేవుడు ఫలానాది ఫలానా అని రాయించినప్పుడు అది అలా ఉంటే దేవుడి యొక్క చిత్త ప్రకారం, వాక్య ప్రకారం ఉంది అంటాం, అలా లేకపోతే లేదు అంటాం.
సో ప్రభువుని ప్రేమిస్తున్నాము అని చెప్పి ప్రభు కోసం ప్రేమ కలిగిన ప్రయాసను చూపించినటువంటి వారి సంగతి ఏంటి? వారం తర్వాత వారం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రైస్తవులు ప్రేమతో కూడినటువంటి పాటలు పాడుతుంటారు. దేవా నీవంటే నాకెంత ప్రేమ, లేకపోతే టు లవ్ ఓన్లీ యూ ఓ లార్డ్ అని రకరకాల పాటలు పాడతారు. తర్వాత ప్రేమతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తారు. ప్రేమ, దేవుడి ప్రేమ అండ్ దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి ప్రసంగాలు వింటారు, చేస్తారు. కానీ ఎవ్రీ వీక్ వారి యొక్క జీవితంలో వారం రోజుల్లో వారి ఇంటిలో కానీ, ఆఫీస్లో కానీ, కాలేజ్లో కానీ, బజార్లో కానీ, చర్చ్ బిల్డింగ్లో కానీ, లేకపోతే ఒక మినిస్ట్రీ, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో కానీ ప్రేమతో వారు చేసినటువంటి ప్రయాస లేక పని, క్రియ ఒకటంటే ఒక్కటి కూడా మనకి కనిపించదు. వీక్స్ అండ్ వీక్స్, మంత్స్ అండ్ మంత్స్, ఇయర్స్ అండ్ ఇయర్స్ అసలు ఒక్క పని ప్రేమతో ప్రభు కొరకు వారు చేసింది చెప్పుకోవడానికి మనకు కనిపించదు. వారి కోసం వారమంతా కష్టపడుతుంటారు, వారి కోసం వారమంతా తలకిందులయ్యే బతుకుతుంటారు. కానీ ప్రభువును ప్రేమిస్తున్నామంటారే తప్ప ప్రభు కోసం ప్రేమతో కూడినటువంటి ప్రయాస ఒకటి చేయరు. సరే, కొంతమంది ఎలా ఉంటారంటే చాలా డల్గా ఉంటారు దేవుడి విషయాల్లో. అంటే దేవుడి విషయాల్లో వారికి అసలు ఏమీ తట్టవు, వింటుంటారు, చూస్తుంటారు. అయినా కూడా వారికి మనం కూడా ఇది చేయాలి కదా, మనం కూడా ఇలా ఉండాలి కదా అనేటువంటి ఆలోచన ఎందుకు రాదో నాకైతే తెలియదు. సో సొంతగా చేయరు. కొన్ని మంచి సంఘాలు వాక్యానుసారంగా క్రీస్తుని గణపరిచి దేవుడి చిత్తానికే అంకితమైనటువంటి మంచి లోకల్ చర్చెస్లో వీళ్ళు మెంబర్స్గా ఉన్నప్పుడు ఆ లోకల్ చర్చ్ నాయకత్వం పురికొల్పుతుంటారు. ఇదిగో ఈ పరిచర్య చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు, ఈ రకంగా సిద్ధపాటు, మీకు తర్ఫీదునిస్తాం, మీకు అవకాశం ఇస్తాం, మీరు ముందుకు రండి, మీరు సమర్పించుకోండి, వాలంటీర్ అవ్వండి, పరిచర్య చేయండి అని చెప్పినా కూడా సీటు మీద నుండి లేవరు. స్వెట్ డ్రాప్ బయటికి రాదు. అలాగే వస్తారు, అలాగే పోతారు. మరి దీంట్లో ప్రభు పట్ల ప్రేమ ఎక్కడ కనబడుతోంది? ఇగ్నేషియస్ లోయలా అనే ఒక ఆయన కేథలిక్ థియోలాజియన్గా ఆయన యొక్క సిద్ధాంతాల విషయంలోనికి మనం వెళ్ళకపోయినప్పటికీ ఆయన దేవుడి పట్ల ఒక మంచి పని చేశాడు. దేవుడు అంటే భక్తి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా సామాజికంగా చాలామందికి ఉపయోగపడేటువంటి పనులు ప్రభు పేరట చేశాడు. ఆయన స్థాపించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే లక్షల మంది చదువుకోవడం అండ్ ఆ సమయంలో సువార్త విని రక్షణ పొందడం అనేది కూడా ప్రపంచంలో జరిగినట్టు మనకు రికార్డులు చెప్తున్నాయి. ఆయన ఇలా ప్రార్థన చేశాడు, ఓ మంచి ప్రభువా, నీకు తగినట్టు మేము సేవ చేయుట మాకు నేర్పించుము. మేము ఎంత వెల చెల్లించామో అన్నది లెక్క పెట్టుకోకుండా నీకు ఇస్తూనే ఉండునట్టు నేర్పించుము. మేము నీ కొరకు పోరాడినప్పుడు మా గాయముల వంక చూడకుండా నీ కొరకు పోరాడుతూనే ఉండినట్టు చేయుము. మేము నీ కొరకు ఎంత ప్రయాసపడినా కూడా మా అలసటలో విశ్రాంతిని కోరుకోకుండానట్లు చేయుము. అండ్ నీ చిత్తమును మేము చేసినప్పుడు నీవు తప్పకుండా గొప్ప ప్రతిఫలమునిస్తావు కనుక ఆ ప్రతిఫలమును ఆశించకుండా మేము నీ కొరకు, నీ చిత్తము కొరకు ప్రయాసపడినట్లు చేయుము అని ప్రార్థన చేశాడు. అందుకనే వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లుయెన్స్ని విడిచిపెట్టాడు. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు, కానీ ఇప్పటికి కూడా మనకి లోయలో ఇన్స్టిట్యూషన్స్ కనబడుతున్నాయి. ప్రభువుని ప్రేమించేటువంటి వారు తప్పకుండా ప్రేమతో కూడినటువంటి ప్రయాస చేస్తారు. రెండవది, అ లేబర్ నోన్ టు ద లార్డ్. అ లేబర్ నోన్ టు ద లార్డ్. ఈ ప్రయాస ప్రభువుకి తెలిసినటువంటిది. ప్రకటన గ్రంథం 2:2లో ఆయన ఎఫెసు సంఘానికి పత్రిక పంపాడు. దాంట్లో ఈ రకంగా చెప్పాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సో యేసుక్రీస్తు ప్రభు తన సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నాకు నీ యొక్క కష్టం ఏంటో తెలుసు, నీవు నా కొరకు పడుతున్నటువంటి ప్రయాస ఏంటో తెలుసు, నీవు నా కొరకు చేస్తున్నటువంటి సేవ ఎంత భారభరితమైందో తెలుసు. ఎందుకంటే నేను దాన్ని చూస్తున్నాను. అగ్ని నేత్రములు కలిగినటువంటి దేవుడు ఆయన కన్నార్పకుండా నిన్ను కునుకక నిద్రపోక కాపాడేటువంటి వాడు. కేవలం కాపాడడం మాత్రమే కాదు, నీకు కావలసినటువంటి సమస్తాన్ని నీకు కూర్చిపెట్టేటువంటి దేవుడు. నీవు నిద్రపోతున్నప్పుడు లేక తన ప్రియులు నిద్రపోతున్నప్పుడు సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు. బట్ అట్ ద సేమ్ టైం నీ అవసరాన్ని చూసినటువంటి దేవుడు, నిన్ను ఆదుకున్నటువంటి దేవుడు. మరి ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు అది కూడా చూస్తాడు కదా. నీవు ఎంత కష్టపడుతున్నావు అనేది ఆయన చూస్తాడు కదా. దాన్ని అంచనా వేస్తాడు కదా, కన్సిడర్ చేస్తాడు కదా. ఆయనకి తెలియంది ఏముంటుంది? సో మంచి చేసినా చెడు చేసినా ఆయన దృష్టిలో నుండి అది తప్పింపబడదు. ఆయనకి అది స్పష్టంగా తెలుస్తుంది.
మరి ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు ఒక్కరోజు ఆయన కొరకు ప్రయాస పడకుండా నీవు కానీ నేను కానీ ఎలా బ్రతుకగలం? ప్రభువుని ప్రేమిస్తున్న వారము, ప్రభు కోసం ఆయన చూస్తున్నా కూడా పని చేయకుండా ఎలా ఉండగలం? సో ఇంత స్పష్టంగా బైబిల్లో దేవుడు రాయించిన దాన్ని ఎన్నిసార్లు తిప్పారో, ఎన్నిసార్లు చూశారో, ఎన్ని బైబిళ్ళు మార్చారో, కానీ ఇంకా బుద్ధి రాలా, ఇంకా భక్తిలో ఒక్క అడుగు కూడా పైకి రాలా అనేటువంటి తరహాలోనే చాలామంది ఉన్నారు. సో మన మినిస్ట్రీ కావచ్చు, మన సర్వీస్ కావచ్చు, మన లేబర్ కావచ్చు, ఇట్ ఈజ్ ఆల్ ఇన్ హిస్ గ్లోరియస్ వ్యూ. ఆయన యొక్క మహిమ దృష్టిలో అది ఆయనకి ఖచ్చితంగా స్పష్టంగా కనబడుతూనే ఉంది. మరి ఎంత చేశావు అన్నది ఆయన చూస్తూనే ఉన్నాడు. సో నీ విమోచకుడికి అంతా తెలుసు కనుక నీవు ప్రభు కొరకు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రభు కొరకు పరిచర్య చేస్తారు, ప్రయాసపడతారు. అందరూ అపోస్తులైనటువంటి పౌలు స్థాయిలో ప్రయాసపడరు. ఐ నో దాట్. 30 60 100 ఒక్కొక్కరికి ఇవ్వబడినటువంటి కృపను బట్టి వారు ప్రభు కొరకు ప్రయాసపడతారు. కానీ ఆ ప్రయాస అనేది ప్రతి ఒక్కరు పడతారు. రక్షించబడినటువంటి ఆత్మపూర్ణులైన వాక్యం చేత పోషించబడేటువంటి తర్ఫీదును పొందేటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు కోసం ప్రయాసపడతారు. అందుకని ఆయన ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ సంఘాలకు రాసిన పత్రికల గురించి చెప్తున్నాను. ఆయన కొంతమంది పేర్లు నమోదు చేసి వారి యొక్క ప్రయాస గురించి మనకు బోధిస్తాడు. అలాంటి ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. మన ప్రోత్సాహం కోసం, మన జ్ఞానోదయం కోసం, అంటే మన ఎంకరేజ్మెంట్ కోసం, మన ఎడ్యుకేషన్ కోసం ఈ పరిశుద్ధులు ఎవరైతే ప్రభు కొరకు ప్రేమతో ప్రయాసపడ్డారో వారిని మన ముందు రికార్డు చేసి పెట్టాడు. కొలస్సీ 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. అతడు పోరాటం చేస్తున్నాడు, ప్రయాసమేగా దానికి మించి ఇంకా పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. విపరీతమైనటువంటి వేదనకు అండ్ విపరీతమైనటువంటి ఒత్తిడికి తన్ను తాను ఎల్లప్పుడూ గురి చేసుకుంటున్నాడు. ఉద్దేశం ఏంటి? ప్రభువా నన్ను ఇంకా గొప్పగా దీవించు ప్రభువా, నాకు ఇంకా ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వు ప్రభువా, నా బిడ్డల్ని మంచిగా చదివించు ప్రభువా, నాకు ఇంకో 4 ఊర్లలో 4 బంగ్లాలు ఇవ్వు ప్రభువా అని కాదు. నా సభలకి 10,000 మంది వచ్చి నాకు పేరు వచ్చేట్టు చేయి ప్రభువా, లేకపోతే నా సంఘము పట్టజాలకుండా నిండిపోయి ఇంకో 4 చోట్ల ఫంక్షన్ హాల్లో చర్చెస్ పెట్టేటట్టు చేయి ప్రభువా. నో, అది కానే కాదు. శ్రేష్టమైనటువంటి తలంపు ఆయనకి. ఆయన తలంపు ఏంటి? ఆ కొలస్సీ సంఘములో ఉన్నటువంటి వారు సంపూర్ణులుగా మారాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలుకడగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో ప్రభు కోసం ప్రయాసపడ్డంలో ప్రార్థన కావచ్చు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిచర్యలు కావచ్చు, యేసు ప్రభుని ఇతరులకు పరిచయం చేయడం కావచ్చు, అనేకమై ఉండొచ్చు. సో ఇలాంటి భక్తుడిని చూసినప్పుడు మనం వావ్ అని అనకుండా ఉండలేం, ఓ అమోఘం అని అనకుండా ఉండలేం. ఎవరో రాశారు ఇంగ్లీష్లో, మరి ఆ వ్యక్తి యొక్క పేరు తెలియదు కానీ చక్కగా రాశారు. ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక పనిని నీవు మాత్రమే చేస్తే అది ఉద్యోగం అవుతుంది, ఇట్స్ ఎ జాబ్. కానీ ప్రభువుని నీవు ప్రేమతో సేవించినప్పుడు అది పరిచర్య అవుతుంది, ఇట్స్ ఎ మినిస్ట్రీ. కేవలము బ్రతుకుదెరువు కోసమే నువ్వు పనిచేస్తూ ప్రయాసపడుతూ ఉంటే అదొక ఉద్యోగం, ఇట్స్ ఎ జాబ్. కానీ నీ యొక్క శ్రేష్టమైనటువంటి బలముతో, బుద్ధితో, సమస్తముతో దేవుడి కొరకు నువ్వు పనిచేసి ప్రయాసపడితే అది పరిచర్య అవుతుంది, ఇట్స్ ఎ మినిస్ట్రీ. ఎవరో నిన్ను విమర్శించారు కనుక నువ్వు చేసే పనిని నీవు వదిలిపెట్టేస్తే, క్విట్ అవుతే అదొక ఉద్యోగం అవుతుంది, జాబ్ అది. ఎవరు నిన్ను ఎన్ని మాటలన్నా, నిందించినా అండ్ నీ మీద అబాండాలు మోపి విమర్శలు చేసినా నువ్వు కొనసాగుతూ ఉంటే అది మినిస్ట్రీ అవుతుంది, అది సేవ అవుతుంది. ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు, నన్ను గుర్తించట్లేదు, గౌరవించట్లేదు, ప్రశంసించట్లేదు అనుకుని నువ్వు ఊరుకుండిపోతే అది ఉద్యోగం అవుతుంది. కానీ ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నేను చేసేది ఒకే ఒక దేవుడి కోసమని అక్కడ ఉన్నటువంటి అవసరాలు తీర్చుకుంటూ నువ్వు వెళ్ళిపోతే అది మినిస్ట్రీ అవుతుంది. ఉద్యోగంలో మనకి ఆసక్తి అనేది చాలా కష్టంగా వస్తుంది, పెద్దగా ఉండదు. జీతం కోసమే పోయి పనిచేసి వచ్చేస్తుంటారు, యంత్రాల్లాగా పోయి పనిచేసి వచ్చేస్తుంటారు నెలకొచ్చేటువంటి ఆ యొక్క రూకల కోసం. కానీ సేవ చేస్తూ దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడి యొక్క ప్రయాస పరిచర్యలో మనం చూపిస్తున్నప్పుడు మనము ఉత్తేజభరితులం అవ్వకుండా ఉండలేం. యావరేజ్ చర్చెస్లో ఎలాంటి వారు ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి జాబ్స్ చేస్తారు, చర్చ్ జాబ్స్ చేసేటువంటి వారే యావరేజ్ చర్చెస్లో నిండి ఉన్నారు. కానీ గ్రేట్ చర్చెస్లో, గొప్ప సంఘాల్లో ఎలాంటి వారు ఉన్నారంటే అక్కడ దేవుడి యొక్క పరిచర్యలో వీరు పూర్తిగా
నిమగ్నమైపోతారు. నీ సక్సెసే నీకు ముఖ్యమైతే అదొక జాబ్, దేవుడి పట్ల నమ్మకంగా ఉండుటే నీ జీవిత ధ్యేయమైతే అదొక మినిస్ట్రీ. మనుషులు వెల్ డన్ అన్నప్పుడే నువ్వు మురిసిపోతే అదొక జాబ్. కానీ యేసుక్రీస్తు ప్రభు వెల్ డన్ అంటాడు, దానికోసమే నా జీవితం నా ప్రయాస అనుకుంటే అది మినిస్ట్రీ. అలాంటి మినిస్ట్రీకి దేవుడు నన్ను పిలుస్తున్నాడు. సెయింట్ అగస్టీన్ అయ్యాడు. 1500 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఆయనకున్న జ్ఞానం చాలా గొప్పదని, ఆయన యొక్క పరిచర్య చాలా గొప్పదని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా గొప్పదని ప్రపంచం చెప్పుకుంటుంది. కానీ ఆయన ఒక పాస్టర్గా మారినప్పుడు ఆయనకు ఎదురైనటువంటి పాస్టోరల్ ఈ ఛాలెంజెస్ అంటారు, అంటే పాస్టర్లకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు, పాస్టోరల్ రెస్పాన్సిబిలిటీ యొక్క బర్డెన్ కింద ఆయన నలిగిపోయినప్పుడు చాలా మరి విలవిల్లాడిపోయాడు. అగస్టీన్ అంతకు మునుపు పాస్టర్లను విమర్శించేవాడు. కానీ ఆయన పాస్టర్ అయిన తర్వాత ఆయనకు అర్థమైంది ఆయన ఎంత చేతగాని వాడో. పరిచర్యలో ఉన్నటువంటి ఈ యొక్క బాధలు అండ్ ఈ యొక్క బరువులను మోయుట ఆయన కష్టమైపోయినప్పుడు ఆయన గుర్తించాడు, నాకు కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ లేదు అండ్ కావాల్సినటువంటి స్కిల్ లేదు, బలము లేదు అండ్ ఈ యొక్క నైపుణ్యత లేదు. అండ్ రెండింటిని గుర్తించినప్పుడు ఆయన కనిపించిందంట, అగస్టిన్ ఎంత మూర్ఖుడు, అగస్టిన్ అన్ని చేయగలడు అనుకున్నాడు. కానీ ఈ రోజున అగస్టిన్ ఎలా పగిలిపోయే స్థితిలోకి వచ్చేసాడని దేవుడు అగస్టిన్ని చూసి నవ్వుతున్నాడు. తన స్నేహితుడైనటువంటి ఒక బిషప్కి ఒక ఉత్తరంలో ఆయన ఈ మాటలన్నీ కూడా రాస్తాడు. అండ్ దాంట్లో అంటాడు, అప్పుడు నన్ను నేను తగ్గించుకున్నాను, నాకు స్ట్రెంగ్త్ స్కిల్ రెండు లేవు, బలము నైపుణ్యత రెండు లేవు ఒక పాస్టర్గా పనిచేయడానికి అని నేను తెలుసుకున్నప్పుడు అప్పుడు నేను తగ్గించుకున్నాను. ఇక అప్పటి నుండి నాకున్నటువంటి కష్టమును దేవుడి మీద నేను మోపేసి ప్రార్థనలో ఆయన బలమును ఆయన సహాయమును పొందుట అండ్ వాక్యము ద్వారా ఆయన యొక్క పాఠములను నేను తెలుసుకొని పురికొల్పబడి ఆయన కొరకు సేవ చేయుటను మొదలుపెట్టాను అని అంటాడు. అందుకనే ఇంకా 1500 సంవత్సరాల తర్వాత కూడా అగస్టిన్ గురించి నేను మీకు చెప్తున్నాను, మీరు వింటున్నారు. మూడవది, అ లేబర్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. అ లేబర్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటే నిత్యము ఉండేటువంటి ప్రయాస. కొలస్సీలకు రాసినప్పుడు 1వ అధ్యాయం 28-29 వచనాల్లో పౌలు భక్తుడు రాస్తాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేం ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చాలామంది దీన్ని వెంటనే పక్కన పెట్టేస్తారు, ఇది సేవకులకు సంబంధించిన వచనాలు, ఇవి పాస్టర్లు, మిషనరీలు, బైబిల్ బోధకులు లేకపోతే ఇంకొక ఇవాంజలిస్టులు వారు చూసుకోవాల్సింది. నో, ఇది వారికి ముఖ్యంగా అనిపించినప్పటికీ ఇది క్రైస్తవ సంఘానికి రాయబడింది, విశ్వాసులకు రాయబడింది. దాంట్లో ఆయన దేవుడి కోసం ఎందుకు ప్రయాసపడుతున్నాడో చెప్తున్నాడు. ప్రతి మనుష్యుణ్ణి అతడు దేవుడి కొరకు క్రీస్తులో యేసును ప్రకటించి యేసు కొరకు ఆ మనుషునికి సమస్త విధములైన జ్ఞానంతో చేయాల్సిన బోధ చేసి బుద్ధి చెప్పి క్రీస్తులో అతన్ని సంపూర్ణునిగా నిలబెట్టడానికి, ఆమెను సంపూర్ణురాలిగా నిలబెట్టడానికి. ఈ పరిచర్య కేవలం సేవకులే చేయాలా? బైబిల్లో హెబ్రీ 3 చదివితే ఒకరికొకరు మీరు బుద్ధి చెప్పుకుంటూ అని చెప్పాడు. సో దేవుడి వాక్యాన్ని మనము తెలుసుకుని దాని ప్రకారం మనం బ్రతికి ఇంకొక నలుగురికి మనము పరిచర్య చేయడం ఎంత ముఖ్యం. వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకి అండ్ వృద్ధులు యవన పురుషులకి ఎలా వాక్యం చెప్పాలో బైబిల్ మనకి నేర్పిస్తోంది తీతు పత్రిక 2వ అధ్యాయంలో. సో ఇంకా అనేక రకాలైనటువంటి వాక్య సత్యములు దేవుడు పెట్టాడు. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఇతరులను ప్రభువు కొరకు సిద్ధపరిచినప్పుడు వారు నిత్యము నిలబడేటువంటి పనిని చేస్తున్నారు. సో ఒక సేవకునిగా ఆయన అపోస్తులైన పౌలు యొక్క ప్రయాస దేనికోసం, పోరాటం దేనికోసం? భూసంబంధమైనటువంటి వాటి కోసం కాదు, అశాశ్వతమైన వాటి కోసం కాదు, కొద్ది మాత్రమే అంటే కొంతే ఉపయోగపడేటువంటి మినిమల్ యూజ్ కోసం కాదు. ఆయన పరలోకం కోసం పనిచేస్తున్నాడు, ఆయన నిత్యము నిలబడేటువంటి వాటి కోసం పనిచేస్తున్నాడు అండ్ ఆయన ప్రభు దృష్టిలో ఘనముగా ఎంచబడేటువంటి వాటి కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. సో లేబర్ ఫర్ థింగ్స్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. నీవు ప్రతిరోజు నీ బుద్ధిని, నీ బలాన్ని, నీ బ్రతుకును వాడినప్పుడు అవి నిరంతరము నిలబడేటువంటి వాటి యొక్క పరిచర్య కొరకు ప్రయాసములో వినియోగించు, అప్పుడు నీకు ప్రయోజనం ఉంటుంది. సో ఒక క్రీస్తును ఎరుగనటువంటి, క్రీస్తును కలిగి లేనటువంటి ఆత్మకు వారంలో 7 రోజులు మనకున్నాయి కదా, నీవు ఆ క్రీస్తును ప్రకటిస్తే, ఆ క్రీస్తును పరిచయం చేస్తే, ఆ క్రీస్తును నీ జీవితం ద్వారా నీవు చూపించగలిగితే ఎంత శ్రేష్టం.
దీనికి నీవు వృద్ధుడవా, నీవు పురుషుడవా, నీవు స్త్రీవా, నీవు యవనుడవా, నీవు బాలికవా అనేటువంటి ఆలోచన అవసరమే లేదు. ఎవరైనా చేయొచ్చు. జీసస్ గురించి ఎవరైనా పాపులర్గా అందరికీ ప్రకటించవచ్చు, అడ్వర్టైజ్ చేయొచ్చు. అండ్ జీసస్ యొక్క సువార్తను ఎవరికైనా సరే చాలా ఈజీగా చెప్పేయచ్చు. నయమాను లాంటి ఒక సిరియన్ జనరల్కి, కమాండర్కి ఇస్రాయెల్ నుండి వచ్చినటువంటి అనామకురాలైనటువంటి ఒక చిన్న పాప, ఒక టీనేజర్ దేవుడి గురించి, ఎలీషా గురించి చెప్పేసి అతన్ని అక్కడికి నడిపించగలిగినప్పుడు మనం జీసస్ గురించి చెప్పి ఎవరినైనా ఎందుకు నడిపించలేం? సో 6 రోజులు నశించిపోయేటువంటి అండ్ పెద్దగా ఉపయోగం లేనటువంటి పనుల కోసం ఎంత ప్రయాసపడిపోతుంటావో. కానీ ప్రభువుని ఇతరులకి పరిచయం చేయడానికి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? మనం నిత్య జీవులం అనుకుంటాం, అంటే వీఆర్ ఇటర్నల్ బీయింగ్స్, మనకి అంతం లేదు. మన దేవుడితో నిరంతరము ఆయన యొక్క రాజ్యంలో కాపురం చేస్తాం. సో నిత్యత్వంలో మనం ఏం మాట్లాడుకుంటాం? ఇక్కడైతే ఈ రోజున వాట్సాప్లో ఎన్ని చాట్లు చేసుకుంటున్నారో చూడండి, అండ్ ఇతరత్ర మాధ్యమాల ద్వారా ఎన్ని చాట్లు చేసుకుంటున్నారో చూడండి, లేకపోతే ఇంట్లో కూర్చొని ఒకరితో ఒకరు ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నారో చూడండి. మరి ఆ రోజున నిత్యత్వంలో దేవుడితో కాపురం చేస్తున్నప్పుడు, పరిశుద్ధులందరూ ఉన్నప్పుడు, పౌలు అపోస్తలు ఉన్నప్పుడు, వారి ముందు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఏం మాట్లాడుకోగలం? ఏం చెప్పుకోగలం? ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాం? ఎన్ని రకాలుగా ప్రభు సంఘంలో పనిచేసాం? ఎన్నిసార్లు మనం యేసు యొక్క గొప్ప సేవ కొరకు, పరిశుద్ధమైనటువంటి పరిచర్య కొరకు అలసిపోయేటట్టు పనిచేసాం? ఈరోజు చర్చికి రావడానికే కష్టపడి తలనొప్పి, నడ్డి నొప్పి, ఈ నొప్పి అని చెప్పుకొని ఎగ్గొట్టేటువంటి రకాలు రేపు పరలోకంలో నిత్యత్వంలో ఉంటారా? చెప్పుకోవడానికి ఉన్నా కూడా వారికి ఏమైనా ఉంటుందా? సో ఆ రోజున భూమి మీద యేసు ప్రభుని ఈ రకంగా ప్రయాసముతో పరిచర్య చేసి మేము మహిమపరిచాం, 10 మందికి యేసు పేరట మేము గొప్ప సేవ చేశామని చెప్పుకోవడానికి మనకు ఉంటుందా? ఉండొద్దా? ఉండాలి కదా. ఇటర్నిటీ ఈజ్ టూ లాంగ్. ప్రపంచంలో ఒక పాపులర్ ఫ్రేజ్ని అందుకనే ఎప్పటి నుండో వాడుతున్నారు. వాట్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ డూయింగ్ ఫర్ హెవెన్స్ సేక్? వాట్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ డూయింగ్ ఫర్ హెవెన్స్ సేక్? పరలోకం కోసం ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఈ లోకంలో నువ్వు ఏం చేస్తున్నావు ఆ లోకం కోసం? డంకన్ మిల్లర్ అనే ఒక వ్యక్తి, ఆయన క్రిస్టియన్ అయ్యాడు. తర్వాత ఆయన ఒక కంప్యూటర్ ఇండస్ట్రీలో బిజినెస్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంప్యూటర్ ఇండస్ట్రీ సరిగ్గా నడవట్లేదు. చాలా సంవత్సరాల క్రితం, ఇది 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంగతి అనుకుంటాను. మరి అలాంటప్పుడు చాలా కష్టపడుతున్నాడు ఒక బిజినెస్ మేనేజర్గా. ఆ యొక్క నాశనం అయిపోయి, అంటే లాసుల్లోనికి పోయేటువంటి బిజినెస్ని నిలబెట్టడానికి చాలా కష్టపడుతున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఊరుకోవట్లా. రోజంతా దీనికోసం కష్టపడిపోతున్నాను, రోజంతా ఇదే భారాన్ని భరిస్తున్నాను, రోజంతా ఇవే సవాళ్ళు, ఇవే ఒత్తిళ్ళకి నాకు ఇక వేరే చేయడానికి అవకాశమే లేదు, ఆలోచనే రాదు అనుకోలా. సాయంత్రం 7 గంటలకు అయ్యేసరికి ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభు కోసం ఏం చేస్తున్నాను, ప్రపంచం కోసం ఎంత కష్టపడుతున్నాను, ప్రభు కోసం ఏం చేస్తున్నాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు, ప్రార్థించడం మొదలుపెట్టాడు, లోకాన్ని పరికించి చూడడం మొదలుపెట్టాడు. ఆయనకి దేవుడు చూపించాడు, నువ్వు నా కోసం ఏం చేయొచ్చో చూడు, చూపిస్తున్నానని చూపించేసరికి ఆయన ఉన్నటువంటి ప్రాంతము మ్యాసచ్యూసెట్స్, అమెరికాలో, అక్కడ ఒక జైలు. ఆ జైల్లో 100 మంది ఖైదీలు ఉన్నారు, మగవారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వారికి చేయొచ్చుగా నా తరపున నా పేరు మీద పరిచర్య అన్నాడు. వెంటనే డంకన్ మిల్లర్ కూర్చున్నాడు, ఆ జైలు అధికారులను కలిశాడు, వారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటల తర్వాత జైలుకి వెళ్ళిపోతాడు. అక్కడ బైబిల్ స్టడీ పెడతాడు. తనకు బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు ఏవైతే నేర్చుకున్నాడో వాటిని ఆ ఖైదీలకు నేర్పించడం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి, డిస్కరేజ్మెంట్లు వచ్చాయి, కానీ విడిచిపెట్ల. ఆయన జీవితంలో ఒక్క మండే కూడా మిస్ కాకుండా ఆ బైబిల్ స్టడీని ఒక జైల్లో మొదలుపెట్టి, తర్వాత ఇంకొక జైల్లో, తర్వాత ఇంకెన్నో జైల్లో 1000 మంది పురుషులు అండ్ స్త్రీలు ఖైదీలుగా ఉన్నటువంటి వారికి ఆయన ఒక బైబిల్ స్టడీ కరికులంనే తయారు చేసేసి ప్రిజన్స్లో బైబిల్ స్టడీలు నిర్వహించుటలో అనేక సంవత్సరాలు ప్రభువుని ఆయన గొప్ప ప్రయాసతో గణపరిచాడు. అండ్ 1000 మంది యేసు ప్రభునందు విశ్వాసంలోనికి వచ్చి ఆ ఖైదీలు తర్వాత క్రైస్తవులుగా లోకంలోనికి పంపించబడ్డారు. మరి ఈ సమయంలో ఇతడు ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ నుండి అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లోనికి వచ్చేసాడు. చూడండి, దేవుడు అతడు తన కోసం పనిచేస్తుంటే అతని యొక్క పనిని దేవుడు పట్టించుకోలేదు అని ఇక్కడ లేదు. అతన్ని ప్రైవేట్ నుండి గవర్నమెంట్ ఉద్యోగంలోనికి, అది ఇంకా ఉన్నతమైనటువంటి డిఫెన్స్ డిపార్ట్మెంట్లోనికి, టాస్క్ ఫోర్స్ దాంట్లోనికి తీసుకుని వచ్చాడు. అక్కడ మిలిటరీ వారికి కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రోగ్రామ్స్ని ఇతడు తయారు చేసేవాడు.
అండ్ ఆయన చాలా గొప్పగా చివర్లో ఆ యొక్క గవర్నమెంట్ పొజిషన్ని బట్టి కూడా గుర్తింపబడ్డాడు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నా నిజమైనటువంటి పని గవర్నమెంట్ కోసం పనిచేయడం కాదు, గాడ్ కోసం ప్రిజన్స్లో పనిచేయడం, దేవుడి కోసం చెరసాలల్లో పనిచేయడం. ఐ యామ్ ఎ కింగ్డమ్ బిల్డర్, నేను దేవుడి రాజ్యాన్ని నిర్మించు పరిచారకుడను. నీవెందుకు అవ్వకూడదు? నేనెందుకు అవ్వకూడదు? 4వది, ఎ లేబర్ గాడ్ విల్ నాట్ టేక్ లైట్లీ. అ లేబర్ గాడ్ విల్ నాట్ టేక్ లైట్లీ. నీవు ప్రభు కొరకు చేసే పరిచర్య లేక పడే ప్రయాసాన్ని ఆయన సామాన్యంగా తీసుకోడు, సులువుగా తీసుకోడు. హెబ్రీ 9:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎంత బలమైనటువంటి మాటలో చూడండి. దేవుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్యాయస్తుడు కాడు. రెండవది, దాని యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే దేవుడు ఒక అన్యుని వంటి వాడు కూడా కాదు. గాడ్ ఈజ్ నాట్ లైక్ అ హీదన్. సో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయుచుండుట. ఒక్కసారి చేయడం కాదు, 1 సంవత్సరం చేయడం కాదు, చేస్తూనే ఉంటారు. నీళ్ళకు ఒకే ఒక లక్షణం ఉంది, పారుతూనే ఉంటాయి. దాన్ని మనం నిలబెట్టాలి డ్యాములు కట్టి. కానీ నీరు ఎప్పుడు పారుతూనే ఉంటుంది. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాడు. ఒక రోజున వాలంటీర్ అయ్యి తర్వాత రోజున వాలంటీర్గా ఉండలేను, నాకు ఇప్పుడు పని పెరిగిపోయింది, ఇంటి పని పెరిగింది, లేకపోతే వంట పని పెరిగింది, లేకపోతే ఆఫీస్ పని పెరిగింది, నేను ఇంక చేయలేను. నో, ఈజ్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. నీళ్ళకు ఒకే లక్షణం ఉంది, పారుతూనే ఉంటాయి. రియల్ క్రిస్టియన్కి ఒకే లక్షణం ఉంటుంది, ప్రభు కోసం పని చేస్తూనే ఉంటాడు. ఎన్నొచ్చినా కూడా ఆగడు, చేస్తూనే ఉంటాడు. అతన్ని ఆపడం, ఆమెని ఆపడం, నీటిని ఆపడం ఎంత కష్టమో అంతే కష్టం. సో దేవుడు అదే చూపిస్తున్నాడు ఇక్కడ మనకి. తన నామమును బట్టి, ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి మనం ప్రేమను చూపించి కార్యమును చేసి పరిశుద్ధులకు ఉపచారం చేశాం గనుక ఆయన మర్చిపోడు. ఆ ప్రేమను ఆయన గుర్తుపెట్టుకుంటాడు. అండ్ నిస్వార్థంగా మనం చేసినటువంటి సేవను ఆయన తప్పకుండా ఒక రోజున ప్రతిఫలం ఇచ్చి దీవిస్తాడు. నా పేరు మీద ఒక గ్లాసెడు చన్నీళ్లు మీరు ఇచ్చినా కూడా చాలు, మీరు దీవించబడతారు, మీ ప్రతిఫలం పోదు అని ప్రభు చెప్పాడు. సో నా ప్రియ సహోదరులారా, దాని అర్థం ఏంటంటే మనం పరిశుద్ధులకు ఉపచారము చేయాలని, ప్రేమతో చేయాలని, చేస్తూనే ఉండాలని, ఆయన పేరు మీద చేయాలని, అండ్ ఆయన దానికి తప్పకుండా మనకు న్యాయం చేస్తాడని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత మనం ఎట్లా చేయకుండా ఉంటాం? అసలు ఇంతకీ బైబిల్లో హెబ్రీ 6:10 ఈ వచనం ఉందని నీకు తెలుసా? ప్రియ సహోదరుడా, సహోదరి, తెలుసా? తెలిస్తే ఇతర పరిశుద్ధుల పట్ల నీవు ఇంతవరకు ఏదైనా ఉపచారం చేసావా? చెయ్యాలి అన్న ఆలోచనైనా నీకు వచ్చిందా? ఆర్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 వీక్లో, లాస్ట్ 1 మంత్లో, ఆర్ లాస్ట్ 1 ఇయర్లో పరిశుద్ధులకి యేసు పేరట ఏదైనా ఉపచారం చేసావా? చేయకపోతే లక్షల మంది సంఘాలకు వస్తారు. ఏళ్ళు దశకాలు అంటారు చూడండి, డికేడ్స్. 10 ఏళ్ళు వచ్చారు, 20 ఏళ్ళు వచ్చారు, 30 ఏళ్ళు వచ్చారు. కానీ పరిశుద్ధులకు ఒక్కటంటే ఒక్క పరిశుద్ధమైన ప్రేమతో కూడినటువంటి క్రియ చేయలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డీడ్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. వారిని ఏమనాలి? వావ్ కాదు, ఓ అనాలి. అయ్యో అనాలి. నేతన్ సి షాఫర్ అనే ఒక భక్తుడు ఇలా రాశాడు. జీవితము ముగింపులోనికి వచ్చేసినప్పుడు ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నీవెంత సంపాదించి కూర్చుకున్నావు అన్నది కాదు, నీవు ఎంత ఆయన పేరట ఇచ్చేసావు. నీవు ఎన్ని జయించావు అన్నది కాదు, నీవు ఎంత బాగా చేసిన ప్రతిదాన్ని చేసావు. నీవు ఎంత నీ కొరకు దాచిపెట్టుకున్నావు అన్నది కాదు, నీవు ఎంత త్యాగం చేసావు. అండ్ నీవెంత ఘనతను పొందావు అన్నది కాదు, నీవెంతమందికి ఎన్ని రకాలుగా సేవ చేసావు. 5వది, అ లేబర్ దట్ విల్ నాట్ బి లాస్ట్. అంటే ఈ ప్రయాస వ్యర్థం అవ్వదు. 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ప్రపంచంలో మనం చేసేటువంటి ప్రయాస, మన పని వ్యర్థమైపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం దానికి సరైనటువంటి ప్రతిఫలం కూడా రాకపోవచ్చు.
మీరు కార్చిన చెమటకి, మీరు కార్చిన రక్తానికి, మీరు ఇచ్చినటువంటి గంటలకి, దినాలకి, సంవత్సరాలకి, మీ యొక్క బలమంతటికి మీకు కనీసం 1% రిటర్న్ కూడా, ఈల్డ్ కూడా వెనక్కి వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కానీ ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు ప్రయాస అంటే దేవుడికి సంబంధించిన, యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించినటువంటి పరిచర్య, సేవ, ఉపకారము, ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. కనుక పౌలు అంటాడు, అది వ్యర్థం కాదని తెలుసుకున్నప్పుడు మీరేం చేస్తారు? స్థిరులుగా ఉంటారు, కదలని వారుగా ఉంటారు, ప్రభు కార్యాభివృద్ధి నందు ఇంకా ఎప్పటికీ ఆసక్తులు అవుతూనే ఉంటారు. నేను 30 ఏళ్ళు సేవ చేశాను అని సంతోషించను. ప్రభువా, నాకు నీవు ఇంకొక 30 ఏళ్ళు ఇచ్చినా కూడా దీనికి డబుల్, దీనికి ట్రిపుల్ నేను చెయ్యాలి ప్రభువా అనే ఆలోచించాలి. సో చేస్తూనే ఉండండి, యేసు నామమున పరిచర్య చేస్తూనే ఉండండి, ప్రయాస పడుతూనే ఉండండి, దాంట్లో ఎదుగుతూనే ఉండండి, దేవుడి కొరకు ఆత్మలను సంపాదిస్తూనే ఉండండి, దేవుడి కొరకు సంఘంలో సేవ చేస్తూనే ఉండండి, పరిశుద్ధులకు ఉపకారమును చేస్తూనే ఉండండి. మత్తయి 27 జ్ఞాపకం ఉందా? యేసుప్రభుని సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు, సిలువ మోస్తున్నాడు. 32వ వచనంలో, వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఆ క్రౌడ్, ఆ జనంలో ఈ కురేనీయుడైన సీమోన్ నిలబడి చూస్తున్నాడు తతంగం అంతటిని. యేసు మీద సిలువ మోసి తీసుకుపోతున్నారు. సడన్గా ఆయన మోయడం కష్టమైనటువంటి సమయంలో ఆ సైనిక అధికారులు ఏం చేశారంటే ఈ కురేనీయుడైన సీమోన్ను చూశారు, ఇతడే కంటపడ్డాడు అంతమందిలో. వెంటనే అతన్ని పిలిచేశారు, ఆజ్ఞ జారీ చేశారు, ఏయ్ రా, వచ్చి ఆ సిలువను మోయమని చెప్పారు. కురేనీయుడైన సీమోను కుయ్యన్లా కయ్యన్లా వచ్చాడు, మౌనంగా ఆయన సిలువను మోసాడు. సో లోకంలో మనం చూసేది ఏంటంటే దేవుడు ఆయా సమయాల్లో నోబడీలను పిలుస్తాడు. అంటే ఏ పేరు ప్రఖ్యాతి ఏమి లేనటువంటి వారిని యేసు సిలువను మోయమని పిలుస్తాడు, యేసు సేవకు రమ్మని పిలుస్తాడు. ఆ టైంలో ఎక్స్క్యూజెస్ ఇవ్వకూడదు, ఆ టైంలో రీజన్స్ చెప్పకూడదు, ఆ టైంలో డిఫెన్సివ్గా మారకూడదు. ఆ టైంలో సింపుల్గా కుయ్యనక కయ్యనక యేసు సిలువను మోయట ఎంత ధన్యత అండి. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా అచ్చయినటువంటి ఎన్ని భాషల్లో బైబిల్స్ అచ్చయ్యాయో, మత్తయి 27 కావచ్చు, మార్కు 15 కావచ్చు, దాంట్లో యేసుప్రభు యొక్క సిలువ కార్యాన్ని చదివిన ప్రతి క్రైస్తవుడు, సరిగ్గా బైబిల్ని చదివే ప్రతి భక్తుడు భక్తురాలు ఈ కురేనీయుడైన సీమోనును దాటిపోలేరు. వారు అతన్ని చదివారు, అతడెవడో అని ఆలోచించారు. అతనికి దేవుడు ఎంత ఘనతనిచ్చాడు చూడండి. కోట్ల మందికి కురేనీయుడైన సీమోన్ను దేవుడు పరిచయం చేశాడు. ఎందుకు? యేసు సిలువను మోసాడు గనుక. మరి నువ్వేం చేస్తున్నావు? సో దేవుడు నిన్ను నన్ను అలాగే పిలిచేశాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ వారం మీ పాస్టర్ చర్చ్ వర్షిప్లో 10 ఏళ్లుగా నువ్వు ఆ చర్చ్కి వచ్చావు, కానీ ఒక్క పని కూడా చేయలేదు, ఎన్నడూ నీ భుజం ఇవ్వలేదు, ఎన్నడూ నీ బలాన్ని సంఘ క్షేమం కోసం ఖర్చు పెట్టలేదు. పాస్టర్ గారు నిన్ను పిలిచి చెప్పేశాడు అనుకో, నువ్వు ఈ పని చేస్తావని, అప్పుడు తప్పించుకోగలవా? అలా చెప్పించుకొని చెయ్యాలా? సో దేవుడు నిన్ను వాక్యం ద్వారా పిలుస్తుండగా, పరిశుద్ధాత్మ ద్వారా పిలుస్తుండగా, సేవకుల ద్వారా పిలుస్తుండగా, సందేశాల ద్వారా పిలుస్తుండగా నీకు ఇంకా వినపడట్లేదా? అసలు ఇలాంటి పిలుపు ఉంది అని నీవు ఎరుగుదువా, విన్నావా? లాస్ట్లీ 6వది, అ లేబర్ విచ్ ఈస్ రివార్డెడ్ లైక్ వైజ్. అ లేబర్ విచ్ ఈస్ రివార్డెడ్ లైక్ వైజ్. ఎలా పని చేస్తావో అలాగే ప్రతిఫలం. ఆ 1 కొరింథీ 3:8 పౌలు చెప్పాడు, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. ప్రతివాడు జీతం పుచ్చుకుంటాడు, కానీ తాను చేసిన కష్టము కొలది. అంటే నీ పనెంతో నీ యొక్క ప్రతిఫలం అంతా. నువ్వు 10% ప్రభు కోసం ఖర్చు పెట్టి 90% ఒళ్ళు దాచుకుంటే నీకు వచ్చేది 10%. నీవు 90% దేవుడి కోసం ఖర్చు పెట్టేస్తే నీకు వచ్చేది 90%. నువ్వు 100% ఖర్చు పెట్టేస్తే దేవుడు నీకు 100% అంతే కదా. 10 చెట్లు మనం విత్తితే 10 చెట్లకే కాయలు వస్తాయి. 100 చెట్లు విత్తితే 100 చెట్లకు కాయలు వస్తాయి. నీ కష్టం ఎంతో నీ యొక్క కష్టార్జితం అంతే. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన తప్పకుండా నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క ప్రయాసను గుర్తిస్తాడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఒక రైల్వే ఉద్యోగి చాలా కాలం క్రితం, ఈ యొక్క సిగ్నలింగ్ సిస్టమ్ లేనప్పుడు, ఆ రైలు గేటు దగ్గర ఈ మనిషి కూర్చుంటాడు, గేటును తీస్తాడు, మూస్తాడు. పైన ఆ యొక్క టవర్లో ఇంకొకటి కూర్చుంటాడు, వాడు అక్కడ నుండి రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు గేటు ముయ్యాలి, ఎప్పుడు ముయ్యకూడదు అనేది చెప్తాడు. సో ఆ రోజుల్లో ఈ గేట్ దగ్గర కూర్చుని గేట్ వేసిన ప్రతిసారి అక్కడికి వచ్చేవాళ్ళు ఆగాల్సి వస్తుంది కనుక తను తెగ తిట్టిపోసేవారు, విమర్శించేవారు. కానీ ఇతడు పట్టించుకునేవాడు కాదు.
అలాగే కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక రోజు నా పెద్ద ఆయన అడిగాడు, ఇంత తిడుతున్నా కూడా ఇట్లాంటి పని చేస్తావేంటి, ఆ పని చేయకుండా వేరేది చూసుకోవచ్చు కదా అంటే, ఆయన అన్నాడు, నాకు ఈ పని ఇష్టము అండ్ నేను ఈ పని వీరి కోసం చేయట్లేదు. ఆ పైన ఉన్నాడు చూడండి ఆ టవర్ మీద, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి నన్ను గేట్ వేయమంటే వేస్తాను, తీయమంటే తీస్తాను. నాకు ఇక వేరే వారితో అసలు పని లేదు. ఎందుకంటే ఆ పైన వాడే నాకు జీతం ఇస్తున్నాడు. సో ఆ పైనున్నవాడు జీతం ఇస్తున్నాడు కనుక పైనున్నవాడి మాటే వింటాను. వీడు నన్ను ఏమనుకుంటే నాకెందుకు? ఈ పైనున్నటువంటి దేవుడే కదా రేపు నీకు ఈ రోజున జీవితాన్ని ఇచ్చాడు, రేపు నిజమైన జీతాన్ని ఇస్తాడు. సో ఆ పైనున్న ఆయన మాట వింటావా, వినవా? అదే ప్రతి ఒక్కరి ఎదుట ఉండేటువంటి ప్రశ్న. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క ద్రాక్ష వనంలో, ఆయన యొక్క పొలంలో మనకెంతో పనుంది, సంఘంలో ఎంతో పనుంది. అండ్ ఈ రోజున ప్రతి ఒక్కరు దేవుడిని వాడుకోవడానికే సంఘాలకు వస్తున్నారు, దేవుడి చేత వాడబడ్డానికి కాదు. అది దుర్మార్గం, అది బైబిల్ వ్యతిరేకం. దాన్ని విసర్జించండి, దేవుడిని ప్రేమించండి, దేవుడి కొరకు జీవించండి, దేవుడి కొరకు పరిచర్య చేసి ప్రయాసపడండి మీలో ప్రాణం ఉన్నంత వరకు. ఒకవేళ ఇలాంటి కోరిక నీకు ఇంకా తట్టలేదు, ఇలాంటి కోరిక నీలో లేనే లేదు అంటే నీవింకా రక్షణ పొందలేదు, నీవింకా మారు మనసు అనుభవంలోనికి వచ్చి క్రొత్త జన్మ అనుభవంలోనికి రాలేదు, నీవింకా క్రొత్త సృష్టివి కాదు, నీదింకా పాత రోత మీద కొత్త పూత మాత్రమే. కనుక దాన్ని విసర్జించి రక్షణ పొందు. యేసు ప్రభువు నమ్ముకొని పాప క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడుగుబడి శుద్ధుడిగా చేయబడి ఆత్మతో నింపబడి వాక్యముతో పోషింపబడి ఇక నుండి వాక్యానుసారంగా ఆలోచించి బ్రతుకు. అలాంటి జీవితం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అండ్ మిగతా వారు రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి వారుగా, లేబరింగ్ ఫర్ ద లార్డ్, అలాంటి ధ్యేయము, లక్ష్యము, అలాంటి జీవితమును కలిగి వర్ధిల్లుదురుగాక. అది నా ప్రార్థన, అది నా భారము. అండ్ అది దేవుడి ఎదుట నేను మీ కొరకు చేసేటువంటి విజ్ఞాపన. సో దేవుడు మనందరినీ కూడా మరొక ఎపిసోడ్లో వాక్యానుసారంగా మాట్లాడితే బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కలిపేంత వరకు మీరు ప్రభు కొరకు ప్రతిదినం ఏదో ఒక విషయంలో పరిచర్య చేసి ప్రయాసపడుతురుగాక. అండ్ గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు, వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు, వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు ప్రభు సేవ ప్రీతికరంగా ఉంటుంది. అండ్ మీరు ఎంతో గొప్ప ప్రతిష్టతో చేస్తారు, ప్రయోజనకరంగా మారుతుంది. గాడ్ బ్లెస్ యూ టిల్ వీ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఆమేన్.